హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. 17th ఈవినింగ్ షూట్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి అసలు ఏం వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. చేయడానికి ట్రైపాడ్ లేదనమాట. ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. సో నాకు తీయడానికి కష్టంగా ఉంది, అందుకని తీయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెమైనా అట్లీస్ట్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇది వచ్చేసి నైట్ డిన్నర్లోకి పూరి అండ్ తెల్ల శనగలు ఉంటాయి కదా, అవైతే కర్రీలాగా చేస్తున్నాను అనమాట. ఆ తెల్ల శనగలు మా అమ్మ నాకు ఎప్పుడో ఒక 5-6 months బ్యాక్ అయితే ఇచ్చింది. అవి అట్లే ఉన్నాయి, ఇంకా ఇప్పుడైతే చేశాను అనమాట. అండ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ ఊరు వెళ్ళారు. సో పిల్లలు అన్న ఇక్కడే ఉన్నారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా ఇద్దామని కొంచెం ఎక్స్ట్రా అయితే చేశాను. ఇక్కడైతే మేము యాదగిరిగుట్ట వెళ్ళామండి సండే రోజు. ఆ వ్లాగ్ అయితే నేను ఇంకా పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేస్తాను. అందరు చూడండి, బాగుంటుంది. అండ్ అక్కడ ప్రసాదం కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఆ పూరీలతో పాటు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకి ప్రసాదం కూడా ఇద్దామని చెప్పేసి నేనైతే చిన్న చిన్న కవర్స్లో ప్యాక్ చేస్తున్నాను ప్రసాదాన్ని. ఆల్రెడీ మా ఆయన అయితే ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కొలీగ్కి ఇచ్చేసారనమాట. ఓన్లీ ఇంకా ఇక్కడ మా సొసైటీలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడానికైతే వెళ్ళాడు. ఇంకా తను వచ్చేలోపు నేనైతే చాలా సామాన్లు అయిపోయినాయండి క్లీన్ చేయడానికి. తిన్నాక మళ్ళీ అంత ఓపిక ఉండదన్నమాట నాకు క్లీన్ చేయడానికి. సో ఉన్న వాటి వరకు క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇంకా తను వచ్చేలోపు క్లీన్ చేస్తున్నాను అనమాట. తను వస్తే ఇద్దరం కలిసి తినేయచ్చు అనేసి. మా బాబు అయితే ఆల్రెడీ ఫుడ్ తినేసాడు. అండ్ ఈరోజు ఒకటైతే జరిగిందండి, చాలా భయపడిపోయాను. మా బాబుని కరాటే క్లాస్ తర్వాత ట్యూషన్కి అయితే తీసుకెళ్ళానండి. ఆ ట్యూషన్ వదిలి వచ్చేటప్పుడు లిఫ్ట్ సడన్గా ఆగిపోయింది. దబక్కన సౌండ్ వచ్చి అట్లా ఆగిపోయేసరికి అసలు చాలా టెన్షన్ అయిపోయాను నేను. ఇంకా నాతో పాటు బాబు లేడు, అదే హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను కూడా ఉండుంటే ఇంకా ప్యానిక్ అయి ఉండేవాళ్ళం అనేసి. నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి కొంచెం ఓకే చూద్దాం ఏమవుతుంది అనేసి కొంచెం ధైర్యంగా ఉన్నాను. బాబు ఉంటే కొంచెం టెన్షన్ పడేదాన్ని. ఇంకా తర్వాత పవర్ అయితే పోయిందండి. మళ్ళీ జనరేటర్ ఆన్ అయితేనే మళ్ళీ అయితే వచ్చింది. తర్వాత కిందికైతే వచ్చాను. ఆ కొంచెం సేపు చాలా భయమేసిందండి. చిన్నపిల్లలు ఉంటే అసలు ఆ ప్లేస్లో వాళ్ళు ఇంకెంత భయపడేటోళ్ళ అని అనిపించింది. అందుకే మా బాబుకి అయితే నేను ఎప్పుడు లిఫ్ట్లో అయితే ఒక్కడు ఉన్నప్పుడు రావద్దని అయితే చెప్తాను. ఓన్లీ స్టెప్స్లోనే రమ్మని అయితే చెప్తాను. అసలు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదండి మన చుట్టుపక్కల వేరే సొసైటీస్లలో, గేటెడ్ కమ్యూనిటీస్లలో కానీ ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ అయితే అయినాయి కదా. సో అవి చూసి నాకు ఒకరిని బయటికి పంపించాలంటే కూడా భయమే. సో ఎప్పుడు తనతో పాటు మేము కూడా వెళ్తామన్నమాట. ఇంకా తను లేకపోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం నేనైతే టెన్షన్ పడ్డాను. సో ఇంకా తను వచ్చేసే లోపు అయితే మొత్తం సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇడ్లీకి అయితే పిండి నానబెట్టేశాను. సో తినే ముందు పిండికి అయితే గ్రైండర్లో వేసేస్తాను. ఇంతకుముందు నేను గ్రైండర్లో వేయకుండా ఓన్లీ అంటే మేము ఉన్నదే ఇద్దరం ఉన్నామండి. ఇంకా మళ్ళీ కొంచెం పిండి గ్రైండర్లో ఏమేస్తామనేసి మిక్సీకి అయితే పట్టేసేదాన్ని. ఇంకా ఆ గ్రైండర్ అసలు వాడట్లేదు, పక్కన ఉండిపోయింది, వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈ మధ్య ఒక 1 week నుండి అయితే వాడడం స్టార్ట్ చేశాను. దోసపిండి ఇవంతా అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ చూసారా ఎంత అసలు ఎట్లా అయిపోయిందంటే, పూరి చేసేసరికి పౌడర్ అంతా గోధుమ పిండి అంతా పడిపోయి చాలా ఘోరంగా అయిపోయింది. ఇదంతా తిన్న తర్వాత నైట్ మొత్తం అన్నీ క్లీన్ చేశాక క్లీన్ చేస్తానండి. ఇంకా అక్కడైతే పప్పు వేసేసి వచ్చాను. మా ఇది టీవీ అయితే పాడైపోయిందండి. 4 days నుంచి టీవీ అయితే రావట్లేదు. అందుకని ఫోన్లో పెట్టుకొని గుండె నిండా గుడి గంటలు సీరియల్ అయితే చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే పిండి రుబ్బిందనమాట. అసలు ఎంత పఫీగా ఉందంటే మనకి విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ టెక్స్చర్ వచ్చింది. అసలు నేనే షాక్ అయ్యాను అనమాట. అంటే ఇడ్లీ పిండికి ఫస్ట్ టైం వేస్తున్నాను నేను. దోశ పిండి ఇంతకుముందు ఒకసారి వేసాను, కానీ ఇడ్లీ పిండి అయితే ఫస్ట్ టైము. చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అని చెప్పేసి ఇందులో వేసాను. ఇవన్నీ చూసారా నా కర్చీఫ్స్. ఓన్లీ నేను ఇక్కడ మిక్సీకి ఇవి వాటికి క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నవి అన్నీ ఉన్నాయండి. మొత్తానికి అయితే అంతా క్లీన్ చేసేసాను. మరుసటి రోజు మార్నింగ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఓట్స్ అయితే నానబెడుతున్నానండి. ఇవి మూస్లీ ఉత్తవి పాలల్లో తినలేకపోతున్నాను. కెలాక్స్ కాకుండా వేరే బ్రాండ్ తీసుకొచ్చామన్నమాట. సో అవి మిల్క్ షేక్ లాగా చేసేద్దామని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఇవి నానబెట్టేస్తున్నాను అనమాట. మార్నింగ్ బనానా వేసి మిల్క్ షేక్ లాగా వేసుకొని అయితే తాగుతామండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మల్బరీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉందని చెప్పేసి తీసుకొచ్చాం, కానీ మాకేమంత నచ్చలేదు. ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి వాటర్లో నానబెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి మిల్క్లో నానబెట్టాను. అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఈ వీడియో అయితే ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.